ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి. ఎట్లా ఉంది మీ ప్రాంతాల్లో? ఎట్లా ఆరుమూరులో కంపారిటివ్లీ మిగతా ప్లేస్ పోస్తే కొంచెం తక్కువనే ఉందా వర్షాలు కానీ ఇవి కానీ? మిగతా అంటే ఈ 3 రోజులే చర్చలు చేస్తారు మీరు. తర్వాత మా రాజకీయ నాయకులం ఎందుకు కాళేశ్వరం గురించి ప్రతిరోజు చర్చ చేస్తున్నాం, మీరు కూడా అటెండ్ అయినారు కదా. కాళేశ్వరం పక్కన పడేయండి. తర్వాత మాట్లాడదాం. ఈ వరదలు ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ పాయింట్, వరదలు అయితే ప్రకృతి ప్రతాపం, మనం ఆపలేము. ఓజోన్ పొర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బ్లడ్ బరస్ట్ కావచ్చు. కానీ ఒక్కడొక్క చెట్టు పెట్టాడు ఎందుకు? ప్రకృతిని అంత ఎంతో మనం తగ్గించచ్చు కోపాన్ని. రెండోది, ఇప్పటివరకు నేను వేరే డిబేట్ లో కూడా ఉన్నానండి, ఇప్పుడు 1 hour అయింది TV5 లో. ఈ వరదలు ఆపలేము, వచ్చిన వరద నష్టాన్ని మేము మాక్సిమం ఆపగలుగుతాం రాజకీయ నాయకులం, అధికారులు. మేము ఈ పాపానికి మొత్తం మేమే బాధ్యులం, రాజకీయ నాయకులం, అధికారులం. కాళ్ళు మొక్కే కలెక్టర్లు వల్ల ఈ దరిద్రం వచ్చింది. లోతట్టు ప్రాంతాలు, FTAలు, మునక ప్రాంతాలల్లా దొరికినట్టు లేఅవుట్లు వేయటము, అధికారులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కోడు అవినీతి డబ్బుతో రుచి మరిగి పేద ప్రజల పట్ల శాపమే రాక్షసులై కూర్చున్నారు. ఈరోజు ఈ 4 రోజులు ఏంటండి, బియ్యం పంచుతాం, బట్టలు పంచుతాం, ఫోటోలు తీస్తాము. ఇప్పుడు మా సీతక్క వచ్చి పర్యటన చేస్తున్నది కామారెడ్డిలో. సీతక్కకి చెప్పబట్టి మా ఆరుమూరులా చెరువులు కబ్జగైనాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంవత్సరమాయే ఉన్న చెరువులను కబ్జకు గురవుతాయి. భవిష్యత్తులో వరదలు వస్తే ఎట్లా? మా ఆరుమూరులో కాలువ కబ్జ అయిపోయింది. మొత్తం ఒక్కొక్కరు కౌన్సిలర్ 4 అలా రేకుల డబ్బాలు వేసుకుని కిరాయిలు వసూలు చేసుకుంటారు కాలువ మధ్యన. అంటే పేద పిల్లలు హాస్టల్ ఏమో లోతట్టు ప్రాంతాల్లో కడతారు. ఇప్పుడు మన నందిపేట పాలిటెక్నిక్ ఇప్పుడు రండి, ఎవడు కట్టిండు, ఎందుకు కట్టిండు, ఎవడబ్బ సొమ్మని కట్టిండ్రు? 8 అడుగుల నీళ్ళు వచ్చే లోతట్టు ప్రాంతాలల్లా గవర్నమెంట్ హాస్పిటల్ మునక ప్రాంతాల్లో కడతారు. ఎవరిదండి పాపము? ఈ ప్రళయనే తాపలేం భరత్ గారు. నేచర్. ఇప్పుడు అంటే ఒకటి 2 ఇష్యూస్ ఇక్కడ. మీకు కామారెడ్డి జిల్లాలో, సరే మీ పక్క జిల్లా ఇప్పుడు అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఈ మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గింది. మీకున్న సమాచారం ఇంకా చాలా చోట్ల నీళ్ళే ఉన్నాయి. ఓకే, నీట మునిగుంది. మళ్ళా ఒకటే నీట మునిగుందండి. మేము రాజకీయ నాయకులం అండి. ఈ రోజు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, నోటికొచ్చింది. ఈరోజు సీఎం ఏమో రేవంత్, ఆయన సీఎం గారేమో హెలికాప్టర్ తిరిగిండు, సీతక్కనేమో కింద రోడ్ల మీద తిరిగింది, అయిపోయింది. తక్షణ ఇప్పుడు ఇవన్నీ పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోతాయి. 1000 కోట్లు శాంక్షన్ చేస్తారు. అవి వచ్చే వరకు 200 ఇప్పుడు రెడీ ఉన్నారు. ఇప్పుడు ఈ చిన్న కాంట్రాక్ట్, కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు, మానుచరులు, ఎప్పుడెప్పుడు కొట్టేస్తే సగం పైసలని. వరదలతో ఒక సంతోషం, రాబందుల్లాగా. ఇప్పుడు శవాలకు రాబందులు ఉంటాయి చూడు, ఈ వరదలతో మేము సడన్ గా శాంక్షన్ చేయలేదు, ఇన్స్టెంట్ రిలీఫ్ ఇవ్వాలి కదా ప్రజలకు. అంటే మొత్తం రోడ్డు పోయిరా అంటాడు, మొత్తం మళ్ళా మనకు పోయి రోడ్డు పోతాడు. అంటే 30 లక్షలు 5 లక్షలు పోతాడు. అంటే ఇదంతా ఒక దళారుల రాజ్యం అండి, రాబందుల రాజ్యాలు. రాజకీయ నాయకులు మారాలి దయచేసి ఇకనైనా. ఓకే, ఈ సమస్యను పరిష్కరిద్దాం. మీ మీద నెపమో మా మీద నెపమో పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను భరత్ గారు. నేను బీజేపీ, BRS, కాంగ్రెస్ పక్కన పెట్టండి. ఒకరినొకరు తిట్టుకుంటా పోతే ఇంకా 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ఇంకా 150 సంవత్సరాలైనా మారేది ఉండదు, ఏం కోకేది ఉండదు. ఇప్పుడు దీనికి గుణపాఠంగా నేర్చుకోవాలి ప్రభుత్వాలు గాని, ప్రతిపక్షాలు గాని, రాజకీయ నాయకులు గాని. ఎందుకు ఇప్పుడు మీరు కామారెడ్డి వెళ్ళి చూడండి, ఎక్కడెక్కడైతే అక్రమ అనుమతులు ఇచ్చారో, IAS చదివినోడు, గ్రూప్ 1 మున్సిపల్ కమిషనర్లు, రాజకీయ నాయకులు, మంత్రులు, 4 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, 2 సార్లు మంత్రులు అయిన వాళ్ళు, అందరూ వాళ్ళ అనుచరులు అనుమతులు ఇచ్చినాయి. ఆర్మూర్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, వరంగల్ కావచ్చు. ఈ దరిద్రం పోవాలంటే ఎప్పుడు మళ్ళా పేదవాడే బాధపడతాడు భరత్ గారు, మధ్య తరగతి వాడే బాధపడతాడు. ఎందుకంటే కొద్దిగా తక్కువ ధర కానీ వీళ్ళని లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు. ఇప్పుడు మీరు జిల్లాలో ఉన్నారు కదా, నిన్నటి నుంచి ఏమన్నా వార్నింగ్స్, హెచ్చరికలు ముందు అలర్ట్ చేశారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో? చేస్తున్నామండి. బట్ చెరువులో కట్టుకున్నోడికి ఏమొస్తుంది? ఇప్పుడు చెరువులోనే కాదు, పొలాలు కూడా మునిగిపోయినాయి. తర్వాత ప్రాణ నష్టం కూడా. డ్రైనేజ్ వ్యవస్థ లేదు కదా, డ్రైనేజ్ ఎక్కడ ప్రతి ఒక్కరు కబ్జాలు చేసిరి. చిన్న పల్లెటూరులో కూడా ఇట్లా అయిపోయినాయా? ఇప్పుడు పల్లెటూరులో కూడా ఇదే విధంగానే సార్, అర్బన్ అంటే ఓకే. రైట్ భరత్ గారు, ఇది మంచిగా నోట్ చేసుకోండి. 2024 జనవరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఈ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రికి లెటర్ ఇచ్చాను. అన్న మీరు హైదరాబాద్ పక్కన పెట్టండి అన్నది. హైదరాబాద్ కు పెద్ద అయిపోయింది. ఇప్పుడు గ్రామాలలో, అన్ని గ్రామాలలో చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. ఇరిగేషన్ ల్యాండ్ మా ఆర్మూర్ లో 300 కోట్ల ఇరిగేషన్ ల్యాండ్ కబ్జాకు గురైంది. అధికారులు అవినీతితో నమ్ముకున్నారు రాజకీయ నాయకులు. నేను ఉత్తమ్ కుమార్ లెటర్ ఇచ్చాను, రాహుల్ బజా గారిని పిలిపించాడు. నేననే 90 చెరువులు మళ్ళీ ఎప్పుడో
హైదరాబాద్ లాగా, కూకట్పల్లి లాగా, బతుకమ్మ కుంటలాగా ఐడైస్ డైవర్స్ కట్టిన తర్వాత మీరు హైడ్రాన్ మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు, ప్రజలు నష్టపోతారు. ఇప్పుడు అక్కడక్కడ సాగు భూములకే కబ్జా చేస్తున్నారు భరత్ గారు చెరువుల పక్కన. నేను చెప్పి కబ్జా తీపిస్తే ఒక్క చెరువు అండి 15 నెలలు ఒక్క చెరువు తీశారు. ఒక్క చెరువుకు అద్దులు వాడిన డబ్బులు లేని ప్రభుత్వం అండి. ఇలా రాజకీయ నాయకుడు ఇలా ఒక్కొక్కరు 6 సార్లు ఎమ్మెల్యే అయినరా, ఇల్లు 4 సార్లు మంత్రులు అయినరా. ఒకటి భరత్ గారు, మరి ఎట్లా సొల్యూషన్ ఎట్లా? రాజకీయ నాయకుడు నేను అనేది డబ్బులు సంబంధించిన చాలా మార్గాలు ఉన్నాయండి. కానీ పేద ప్రజలకు కాలువలు కబ్జా చేసి, లేదు లోతట్టు ప్రాంతాల అపార్ట్మెంట్ల సెల్లార్లు లేకుండా, పర్మిషన్ లేకుండా, సెట్ బ్యాక్లు లేకుండా, డ్రైనేజీలు లేకుండా రోడ్లు ఎవరిస్తారండి అనుమతి? ఎవరండి కళ్ళు మూసుకున్న విధవలు? ఎవరండి అనుమతులు ఇచ్చేది? మేము చెప్పే వరకు అధికారులు ఏరే అధికారులు కాళ్ళు మొక్కే కలెక్టర్లు. నేను ఒకటే చెప్తున్నా భరత్ గారు, దయచేసి జరిగిందేదో జరిగింది. ఈ రోజు మనం వాళ్ళకు ఇన్స్టంట్ రిలీఫ్ ఇద్దాము, ఇంకా వారం రోజులు ఇద్దాం, ఇది పక్కన పెట్టండి. ఎవరికి నష్టపోతుంటే రైతులకు కావచ్చు, లేకపోతే సామాన్యులకు కావచ్చు. కానీ ఎలా మళ్ళా వారం తర్వాత అవినీతి స్టార్ట్ అవుతుంది కదా అంటే రాజకీయ నాయకులది. ఇది ఎక్కడ? దీన్ని ఏం చేయాలా? ఇప్పుడు 75 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఈరోజు 350 మంది పిల్లల్ని తీసుకొచ్చామండి హాస్టల్కి వెళ్ళి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్ల లోతట్టు ప్రాంతాల మునిగిపోతే ఇప్పుడు నన్ను అంది పెట్టున్నదండి 8 నెలలు నీళ్ళు వస్తాయి పాలిటెక్నిక్. ఎలా? ఎవరిచ్చింది పర్మిషన్? ఎందుకు గవర్నమెంట్ లోతట్టు ప్రాంతాల్లో కట్టింది? ఈ అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అంటే ప్రభుత్వం ఏమంటారంటే ఇది అసాధారణ వర్షం, 45-49 సెంటీమీటర్లు ఒకటే రోజు పడితే ఎట్లా? వర్షాన్ని ఆపలేమండి భరత్ గారు. 150 సెంటీమీటర్లు వచ్చింది, పక్కన పెట్టండి. వర్షాన్ని ఆపలేమంటున్నారు. ప్రకృతి ఇది రేవంత్ రెడ్డి చెప్పినట్టు, కేసీఆర్ చెప్పినట్టు ఎట్లా? సంవత్సరంలో పడాల్సిన వంట వర్షం 6 గంటల్లో పడ్డది కాబట్టి ఇంత. ఏమంటే ఇక్కడ దయచేసి రాజకీయ నాయకులు మాటలు నమ్మకండి మీరు. ఈ సమాజ ద్రోహులు మీరు కూడా రాజకీయ నాయకులే. 100% ఇన్క్లూడింగ్ మీ. నేను సంవత్సరం చెప్తున్నా, మా ఆర్మూర్ల కాలువలు కబ్జా, చెరువులు కబ్జా, ఇరిగేషన్ వాళ్ళకి చెప్తున్నా. ఈ పేదలకు ఇబ్బంది అవుతుంది అకాల వర్షాలు వస్తే. ఎప్పుడొకసారి వస్తుంది కదా. ఎవరు కబ్జా చేశారు అక్కడ? మొత్తం కౌన్సిలర్లు ఒక్కొక్కరు 5 చెట్లు వేస్తున్నారండి. ఒక్కొక్కరు నెలకు 20,000 50,000 వసూలు చేసుకుంటారు ఆ కాలువల. కానీ రేపు బ్రహ్మారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని హెలికాప్టర్ తిప్పమని అరగంట 50 చెరువులు కబ్జా భరత్ గారు. అంటే నేనేమంటున్నాను, భవిష్యత్తులో పశువులకు నీళ్లు ఉండకూడదు. ఉన్నోడు దొరికినట్టు రాజకీయ నాయకులు, అనుచరులు, వీడి కాకపోతే ఇంకో పార్టీ. నేనేమంటున్నాను భరత్ గారు, దయచేసి మేము కరెక్ట్ ఉండాలి. అంటే కొద్దిగా మేము రాజకీయ నాయకులు కొన్ని ఉండొచ్చు, మాకు కొన్ని లోపాలు ఉండొచ్చు, కొన్ని కొద్దిగా విరుద్ధమైన ఆలోచనలు ఉండొచ్చు మాకు. కానీ మొత్తం సమాజానికి నష్టం చేసే పనులు చేయకూడదు భరత్ గారు. మేము భవిష్యత్ తరాలకు కూడా మేము జవాబుదారి ఉండాలి. ఎవరు ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ అసెస్ చేసుకొని. ఒకటి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా ఇప్పుడు దీని వరద నష్టం, దీని అంచనా టీం వస్తుంది. వెంటనే రాజ్నాథ్ సింగ్ గారు, మరి ముఖ్యంగా నడ్డా గారితో మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ ఆల్రెడీ ఈ ఆఫీస్ లో రెగ్యులర్ కండక్ట్ చేస్తున్నాము, రివ్యూలు పెడుతున్నాము. బండి సంజయ్ గారు అక్కడ ఉన్నారు, హెలికాప్టర్లు పంపిస్తున్నాము. ఇది ఒక్కటి మళ్ళీ చెప్తున్నాండి, ఏది వీలైతే చేస్తామండి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పార్టీలకు ఖచ్చితంగా చేస్తామండి. ఇంకా ఒకటి మీద ఒకటి బుడి చేసుకుని బంద్ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వచ్చి ఏం చేసింది అదే చేస్తుంది, ఇక్కడ ఏమొచ్చింది అదే చేస్తుంది. రేపు తమిళనాడులో వస్తే తమిళనాడు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 28 మంది బిడ్డలండి. ఏ బిడ్డ కన్నీరు వచ్చినా, ఏ బిడ్డ కడుపులు వచ్చినా తగ్గించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా. దయచేసి రాజకీయాలను పక్కన పెట్టండి. కానీ మళ్ళీ 4 రోజులైతే మళ్ళీ అదే ప్రాంతంలో అక్రమ అనుమతులు ఎట్టిస్తారు నాయకులు, అధికారులు. ఇప్పుడు మా మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, సంవత్సరంన్నర నుంచి చెప్తున్నా మున్సిపల్ కమిషనర్ కు, ఇప్పటికీ 100 అక్రమ అనుమతులు ఇచ్చిండు. ఒక్క ఫీట్ సెట్ బ్యాక్ లేని ప్రూఫ్ అన్ ఆఫీసర్. లాస్ట్ కు ముఖ్యమంత్రి చెప్పిన అధికారులు అద్దండి. నాకు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు, ప్రజల బాగోగులు పట్టిన అధికారులు అద్దంటే మళ్ళా ఇంకొక మున్సిపల్ ఇన్ఛార్జ్ ఇస్తాడు. అంటే నేను అనేది ఏంటంటే, రాజకీయ నాయకులు మారితే అధికారులు సరిగ్గా ఉంటారు. మేము మళ్ళీ అధికారులు కూడా కొద్దిగా ఉండాలి. మేము 5 సంవత్సరాలు ఉండిపోయాం, 35 సంవత్సరాలు ఉద్యోగం చేసినట్టు ఏం రోగం పుట్టిందండి? మాకు గులాం లాగా సేవ చేస్తారు. అతను 35 సంవత్సరాలు ఉండాలి. అంటే అది కొందరికి బిజినెస్ రూల్స్ ఉంటాయి, కొంత చదువుకుంటారు, మంచి ఉన్నతమైన కుటుంబాలకు వెళ్ళొస్తారు. మేము ఉంటాం, 5 ఏళ్ళు ఉంటుంటాం, మళ్ళీ గెలుస్తాం లేకపోతే లేదు. కానీ అధికారి 35 సంవత్సరాలు ఉంటారు కదా ప్రతి గారు. రాజకీయ నాయకుడికి నైతిక విలువలు కూడా కనిష్ట విలువలు మర్చిపోయిన రాజకీయ వ్యవస్థలో అధికారులు కూడా మా కాళ్ళు మొక్కు నేర్చిండ్రు.
ఇది 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 ఈ సమాజానికి పట్టిన మీరు అంటే లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నారు. అల్టిమేట్ గా రాజకీయ వ్యవస్థ మారాలి. ఇట్లా తక్షణము ఏమేమి కావాలో అన్ని సదుపాయాలు చేస్తామండి. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం ఏం కొట్లాడతాం, వాళ్ళు కొట్టదు. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మేము అందరం ఏమంటారు పుట్టలకెళ్ళి ఫామ్ లేనట్టు వెళ్తాం. మేమేమో రాష్ట్ర ప్రభుత్వం తిడతాం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తిడుతుంది. ప్రజలు మళ్ళీ రేపటి నుంచి యూట్యూబ్ లో చూస్తారు. టీఆర్ఎస్ మీ ఇద్దరిని తిడుతుంది, కేంద్రం టీఆర్ఎస్ ఇద్దరు తిడుతుంది. కమ్యూనిస్టులు నోళ్ళు తిట్టకుండా మొగోళ్ళు అయిపోయారు కమ్యూనిస్టులు. నక్సలైట్లు ఏమో లొంగిపోయినారు. అంటే నేను అనేది ఏంటంటే మజ్లిస్ వాళ్ళకి మీ వ్యవస్థతో సంబంధం లేదు. వాళ్ళకి ఎలక్షన్లు వస్తే ఓట్లు ఆలయాలకు పడతాయి, అద్దన్న పడతాయి, ఏ చేయకుండా పడతాయి, వాడికి ఏం చేయకుండా పడతాయి, వాళ్ళ ఓట్లు వాళ్ళ బ్యాంక్ ఓట్ల. అంటే మేము అనేది ఏంటంటే దయచేసి నేను చెప్పదలుచుకున్నది, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం నేను రాజకీయ ఒక ఎమ్మెల్యేగా ఇస్తున్నాను. రాజకీయ నాయకులే మారాలి. అధికారులు కూడా మాలాంటి 5 సంవత్సరాలు ఉండిపోయే రాజకీయ నాయకులకు ఎందుకు మీ ఆత్మాభిమానం తాకట్టు పెడతారు? పెద్దలు ఎంతో మంది మేధావులు, కొన్ని మున్సిపల్ చట్టాలు, కొన్ని కనీస వాల్టా చట్టాలు, ఇరిగేషన్ ఏమేమి ఉండాలా, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎవరు నువ్వు నేను పెట్టేది భరత్ గారు ఎక్కడి నుంచో పెట్టారు. ఫుల్ ట్యాంక్ ఎప్పటి నుంచో ఉన్నది. మనం స్వాతంత్రం నుంచి కొన్ని లెవెల్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. చెరువు భవిష్యత్తులో కాబట్టి ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ ఎవరు మేము పెట్టినామండి. ఇవి ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి భరత్ గారు? ఇవి అధికార యంత్రాంగం చేయాలి. మేము తప్పు చెప్పినా చెప్పాలా మాకు? మా దగ్గర అధికారులు ఎట్లున్నారు? ఇప్పుడు ఈ హైడ్రా అన్నది హైదరాబాద్ కంటే ఎక్కువ ఈ మున్సిపాలిటీలో ఎక్కువ అవసరం ఉంది, అంతేనా? ఎక్కువ కాదు, 1000 రెట్లు ఎక్కువ అవసరం ఉండదు. మళ్ళీ మీకు ముఖ్యంగా చెప్తున్నా, పేదవాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది భవిష్యత్తులో. మళ్ళీ డబ్బు ఉన్నోడు అంతా మళ్ళీ ఎస్కేప్ అవుతారండి. పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే వాళ్ళేదో పాపం తక్కువ ధరకు వస్తున్నారని ఇవన్నీ ఏం చూడరు. కొంచెం మధ్యతరగతులకు ఇబ్బంది ఉంటుందండి. ఫైనాన్షియల్ గా 3000 రూపాయలకి ఎస్టెప్టమ్ 2200 అంటే పోయి చెట్లైనా కొనుక్కుంటాడు. కానీ భవిష్యత్తులో ఊహించలేదు ఇట్లాంటి 40 వర్షాలు వస్తాయి. కానీ మనకు తెలిసి ఉండాలండి ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచీకరణలో ఇవన్నీ ప్రకృతి దాపలేము. ఒకటి చెప్తున్నాను భరత్ గారు, ఓజోన్ పొర ఎందుకు అవుతుందండి? ఏమి లేని మనము ఒక ఫ్యామిలీ నీళ్ళలో పడుకున్నప్పుడు చిన్నప్పుడు ఒక్కొక్క ఇంటికి 6 ఏసీలు అయినాయండి. మరి ఎటు పోవాలా? ఎటు పోవాలండి? ఎవరు ఆలోచించలేదు. చెట్టు పెట్టమంటేనేమో నీడ నిజం చెట్టు, పండుగ ఆయన చెట్టు, ఇదేం దరిద్రము. 291 చెట్లు పెట్టారంట 10 ఏళ్ళ. ఎక్కడ చెట్టు కానీ రాదు. 1000 కోట్ల అవినీతి చెట్లలో కూడా. దేవుడిని నమ్ముకుంటారు, ప్రకృతి నమ్ముకుంటారు, అన్ని నమ్ముతున్నారు రాజకీయ నాయకులు, అధికారులు. దీనికి నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ రాజకీయ వ్యవస్థలను సిగ్గుపడుతున్నా. ఇట్లాంటి వ్యవస్థల ఎందుకు కొంచెం బాధ అనిపిస్తుందండి. భవిష్యత్తులకు ఇంత అన్యాయం చేస్తున్నామా? నీడ లేకుండా చేస్తున్నామా? శ్వాస లేకుండా చేస్తున్నామా? గాలి లేకుండా చేస్తున్నామా? మా ఆరుమూరు అయితే పార్కులు కూడా ఉన్నాయి. ఒక్క పార్క్ లేకుండా చేసారు. అందరు ఎక్కడ గాలి నీరు అద్దండి ప్రజలకు. అద్దంటే రాకేష్ రెడ్డి ఇట్లా మాట్లాడుతారంటారు అక్కడ నా మీద ఈ రకంగా. అంటే నేనేమంటున్నా భరత్ గారు, రాజకీయ నాయకులు మారాలి, ముఖ్యంగా అధికారులు కూడా మారాలి. మాకు గులాంగిరి చేసుడు బంద్ చేయాలి. 35 సంవత్సరాల సర్వీస్ లో కొన్ని ఉండొచ్చండి కాంప్రమైజ్, కొన్ని కాంప్రమైజ్ కావాలి. కొన్ని వ్యవస్థ లోపాలనే తప్పించలేదు. కానీ ఏదైతే భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుంది, పేదలకు నష్టం జరుగుతుంది, మధ్యతరగతికి నష్టం జరుగుతుంది, మౌలిక వసతులను పట్టణాలు ముడుచుకోవాలి. అంటే ఇప్పుడు చైనా ఉందండి, నేను చైనా అంటే బిజినెస్ పరంగా చైనాకి వెళ్తానండి. మీరు భరత్ గారు, మామూలు పల్లెటూరులో కూడా ఇంత బురదగా రాదండి. డ్రైనేజ్ దోమగా రాదు, ఈగగా రాదు, డస్ట్ గా రాదు. మన హైటెక్ సిటీలో ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు ఉంటున్నాం కదా, కోకాపేట, జూబ్లీహిల్స్, అంత దోమలే అంత బాగుంటాయండి. ఇదేం దరిద్రము. అంటే నేను చెప్తున్నాను, ఈ రోజు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. కానీ ఎందుకంటే రాను నాకు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా కొన్ని మాట్లాడాలి, కొన్ని మాట్లాడలేను. కాబట్టి రాజకీయ నాయకులు నేను ఒకరే రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ప్రజలు నిలదీవాలి రాజకీయ నాయకుల్ని, అధికార ప్రజలను మేము బలహీనం చేసినామండి. కులమని, మతమని, లేకపోతే రకరకాల మా వర్షాలని, డబ్బని పాపం బలహీనం చేసినాము. ప్రాంతమని రెచ్చగొడతాము, పానాలు తీస్తాము, విషయం తాగేటట్లు చేస్తాము ప్రజల్ని. మా గురించి చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినది, నేను నాయకుల పేరు ఎందుకు, ఇప్పుడు ఒక అవినీతి కేసులో అరెస్ట్ అయిన ఒక నాయకురాలు గురించి 400 మంది ఆత్మహత్య చేస్తున్నారు. వాళ్ళు బెంగళూరులో మన స్కిప్ చేసిన జయలలిత గారు, ఆమె ఏదో రకంగా మంచి చెడ పక్కన పెట్టండి, అవినీతి కేసులో దొరికింది ఒక శిక్ష ఇస్తే 400 మంది ఆత్మహత్య చేసుకోవడం. అంటే నువ్వు ఏం చేస్తే ఇప్పుడు స్వాతంత్ర సమర యోధుల తప్పు లేదు, అభిమానమా? ఏం అభిమానం అంటే అవినీతి పట్ల కంపెనమైంది. మాకు సంఘాలు ఎందుకండి? రేవంత్ రెడ్డి సేన, రాకేష్ రెడ్డి సేన మాకెందుకండి? మేమైనా స్వతంత్ర సమరయోధుమా? ఈ దేశం గురించి ప్రాణాలు ఇచ్చినామా? రాజగురు లాగా, భగత్ సింగ్ లాగా, సుఖ్దేవ్ లాగా ప్రజలను మొత్తం బలహీనం చేసినారు భరత్ గారు. ప్రజలను కులం పద్ధతిని విడదీస్తున్నారు, ప్రాంతం విడదీస్తున్నారు, వాళ్ళ బలహీనతలు రెచ్చగొడుతున్నారు, విద్యార్థులని మత్తుకు
మత్తుకు బానిసని చెప్తున్నారు. ఎక్కడ దొరకదండి గంజాయి? తాగుడు గంజాయికి బానిస చేస్తున్నారు. ఓకే, ఎవరండి ఎక్కడ ఉందా? మీ ఆవేశం అర్థం చేసుకోగలదే. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి స్పందన ఒకటి ఇప్పటి వరకు మనం చూసాం. ఇవాళ ప్రతిపక్ష నేతలు, అధికార పక్ష నేతలు అందరూ కూడా వెళ్తున్నారు. అల్టిమేట్గా కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, నిర్మల్ ఈ జిల్లాల వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అధికార యంత్రాంగం, ప్రభుత్వం అందరూ కూడా తక్షణ సాయం ఇప్పుడు, ఎందుకంటే రేపటి వరకు వరద తగ్గుముఖం పడితే తక్షణ సాయం అయితే వాళ్ళందరికీ అందించాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏల